పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఈరోజు పాత్రికేయ సమావేశానికి తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాస్ గారు, అలాగే ఇంకో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత గారు, అలాగే 19వ వార్డు తెలుగుదేశం పార్టీ 18వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గొలగాని మంగవేణి గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే 25 లక్షల మంది విశాఖ ప్రజల కోరిక విజన్ ఉన్నటువంటి ఈరోజు 75 సంవత్సరాలు ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకు విశాఖ వాసులంతా కలిసి విశాఖ ప్రజలందరూ ఆశీస్సులతో నిన్న జీవీఎంసీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు నిన్న ఇచ్చారు. కూటమి ప్రభుత్వం జీవీఎంసీ పీఠం కైవసం చేసుకోవాలని చెప్పి విశాఖ ప్రజలందరూ కూడా ఆశీర్వదించినటువంటి రోజు. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కూటమి నిన్న విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు సంబరాలు జరుపుతున్నటువంటి రోజు నిన్న. జగన్ అరాచక పాలన పోయి 9 నెలలైన తర్వాత సరికొత్త అభివృద్ధిలో జీవీఎంసీ పురుడు పోసుకుందనడానికి ఎంతో ఆనందంగా సంతోషం వ్యక్తం చేశారంతా కూడా. గురువేద కింద మచ్చ గురించి తెలియనట్టు వైసీపీ నేతలందరూ సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిన్న కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అప్రజాస్వామ్యం లాంటి మాటలు మాట్లాడుతున్నారు. నైతికత గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశామని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. 2019లో అప్పుడు ఎన్నికల్లో గెలిచినటువంటి జనసేన ఎమ్మెల్యే రేపాక వరప్రసాద్ని వైసీపీలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ అప్రజాస్వామ్యం ఏమైంది? 23 మంది టీడీపీ శాసనసభ్యులు ఉంటే వైసీపీ వాళ్ళు బలవంతంగా బెదిరించి మరి వాళ్ళని లాక్కొల్పారు. అప్పుడు అప్రజాస్వామ్యం కాదా అని చెప్పి అడుగుతున్నాం మేము. ఇక జీవీఎంసీ విషయానికి వద్దాం. జీవీఎంసీ ఎన్నికల సమయంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కార్పొరేటర్ల పోటీ చేద్దాం అనుకుంటా ఉన్నారో వారందరినీ నామినేషన్ లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే మీరందరూ అడ్డుకున్న మాట వాస్తవం కాదా? వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో నైతికత విలువల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న కరోనా సమయంలో సాక్షాత్తు ఒక బీసీ అభ్యర్థి వానపల్లి రవికుమార్ కరోనాతో చనిపోతే అక్కడ ఉప ఎన్నిక జరిగినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి, విశాఖ కసాయి ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, మరి అప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కన్నబాబు, మరి కోటిగుడ్డ అందరూ ఉన్నారు కదా. రోజు 3 గంటల 40 నిమిషాలకి బీఓ సింబల్ ఉంది.
బిపిన్ చేయనటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి లేకపోతే అప్రజాస్వామికంగా అక్కడ ఉన్నటువంటి 6వ రిటర్నింగ్ ఆఫీసర్ని బదిలీ చేసి మరి ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నటువంటి బిపిన్ జైకి 3 గంటల 40 నిమిషాలు బీరో సింబల్ ఉన్న దాన్ని 4 గంటల కల్లా ఫ్యాన్ సింబల్ ఎలా వచ్చింది? అప్పుడు ఏమైంది మీది? అప్పుడు మీరు చేసినటువంటి చర్య ఏమిటి? అప్పుడు మీరు రాజ్యాంగాన్ని కూనీ చేయలేదా? మీరు కరోనాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చనిపోతే నైతిక విలువలు లేకుండా అప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా మీరు నించోబెట్టిన నీచమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు మీరు. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలకూరు రామకృష్ణ బాబు గారు శార్మియా రిసార్ట్స్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆయన స్థలం బలవంతంగా బెదిరించి వైసీపీ మాజీ మంత్రి బలవంతంగా దోచుకున్న మాట వాస్తవం కాదా? అప్పుడది మీకు అప్రజాస్వామ్యం అనిపించలేదా? మీకు సాక్షాత్తు గీతం కాలేజ్ మీ అందరికీ తెలుసు. గీతం విద్యా సంస్థలకి విజయసాయి కసాయి రెడ్డి, విశాఖ కసాయి విజయసాయి రెడ్డి అప్పుడు అర్ధరాత్రి మీద బుల్డోజర్లు పెట్టి కొన్ని వందల మంది పోలీస్ అధికారులను పెట్టి, రెవెన్యూ అధికారులు, జీఎంసీ అధికారులను పెట్టి ఇదే విశాఖ భరత్ గారు చెందినటువంటి గీతం కాలేజు రక్షణ గార్డుని కూర్చోవేయలేదా మీరు? అప్పుడు మీకు అప్రజాస్వామ్యం అనిపించలేదా? మీరు ఇవాళ అప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ సౌత్ ఎమ్మెల్యే జనసేన పార్టీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆయన్ని మేయర్ చేస్తానని చెప్పి, మేయర్ పదవి ఇస్తానని చెప్పి 21వ వార్డులో కార్పొరేట్ గా నిల్చోబెట్టి గెలిచిన తర్వాత నిండు సభలో ఇదే జీఎంసీ కౌన్సిల్లో ఆయన్ని నేను మభ్యపెట్టి మోసం చేసి ఒక బీసీ యాదవ్ని మోసం చేసినటువంటి చరిత్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రికి గుర్తు రాలేదా? ఏ పార్టీలో ఉంది? ప్రజారాజ్యం. ఏ ఆ రోజు నైతిక విలువలు, చిత్తశుద్ధి, రాజకీయాల్లో నీతి ఏమైంది? మరి మాజీ మంత్రి కన్నబాబుకి పార్టీ మారిపోలే? రాజకీయ అవకాశాల కోసం రాజకీయ గీతాలు ప్రజారాజ్యం పార్టీలో వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుకోలే? మరి ఆ రోజుల్లో ఏం మాట చెప్పారు మీరు? వైసీపీలోకి వస్తే అభివృద్ధి కనిపిస్తున్నారు. ఇప్పుడు మా పార్టీలోకి వచ్చిన కార్పొరేట్లు కూడా గోదావరి అభివృద్ధి కనిపిస్తుందని వస్తా ఉన్నారు. ఏ ఒక్క కార్పొరేటర్ని కూడా మేము ప్రలోభ పెట్టలేదు. మీరే రాత్రి బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి, పోలీస్ అధికారులు పంపించి వైసీపీ గుండాలాగా ఎక్కడా కూడా కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ నేత కూడా ఏ ఒక్క కార్పొరేటర్ కానీ కార్పొరేట్ కుటుంబాన్ని కూడా ఎక్కడ బెదిరించినటువంటి సంఘటన కానీ ఆ యొక్క దాఖలాలు కానీ లేవు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అమర్ మాట్లాడుతూ ఉన్నాడు. అమర్ ఏ పార్టీలో నుంచి వచ్చాడండి? టీడీపీ నుంచి కాదా? వైసీపీలో రాలేదా? ఇప్పుడు మళ్ళీ పార్టీ మారిన వాళ్ళని నోటికి ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న కొత్త వచ్చిన ప్రెస్ మీట్ లో మీరు విన్నారు. ఇదే బీసీ మేయర్, బీసీ యాదవ మహిళా మేయర్ అని చెప్తున్నాడే కొత్త సత్యనారాయణ, అమరు, కన్నబాబు వీళ్ళందరూ ఆ అధర్మశ్రీ కూడా సెలవు పెట్టి జిఆర్ శ్రీధర్కి కట్టమని
మీడియా ముందుగా చెప్పాడు బొత్స సత్యనారాయణ. ఆ రోజు మీరు ఎందుకంటే ఏమైంది మాట్లాడినప్పుడు మీడియాతో ఆ రోజుగా బీసీ మహిళ పక్కన 9 ఏళ్ళు స్థలం పెట్టిస్తారంటే మీకు ఆ బీసీ మహిళ మీద యాదవ్ సామాజిక వర్గం మీద మీకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మొన్న ఎన్నికల్లో ఒక్క యాదవ్ సామాజిక వర్గానికి సరే మీరు సీట్ కేటాయించారా? మీరు ఇవాళ యాదవ్ మీద మీరు కపట ప్రేమ చూపించి ఇంకా రాజకీయాలు పొందుతా అనుకుంటా ఉన్నారు. మీరు నిన్న జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, నిన్న జరిగినటువంటి ప్రక్రియ విశాఖ నగర అభివృద్ధిని ఆకాంక్షించి జీవీఎంసీలో నుండి కార్పొరేటర్లు కూటమి పార్టీలోకి వస్తా ఉన్నారు. నిన్న సాక్షి మీడియాలో నిన్న వదలగొడతా ఉన్నారు. ఎవరో మా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి వాళ్ళ కార్పొరేటర్లు అంట ప్రలోభ పెట్టారట, బెదిరించారట. నేను ఒకే మాట్లాడుతానని తెలియక వైసీపీ కార్పొరేటర్లు కేరళలో మన హోటల్లో ఉంటున్నారని ఎవరు చెప్తే తెలుస్తుందండి? వాళ్ళు ఫోన్ చేస్తారని తెలుస్తుంది, వాళ్ళు కాల్ తీస్తే తెలుస్తుంది కదా. ఏమో భయభ్రాంతికి గురి చేసి అది భయపెట్టి అక్కడ కొలంబోన్నటువంటి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అలాగే తీసుకొని బొత్స ఇంట్లో పెట్టుకున్నాడు. అదే విధంగా కేరళ ఉన్నటువంటి కార్పొరేట్ భయభ్రాంతికి గురి చేసి మాకు రక్షణ కల్పించండి, మాకు భయంగా ఉందని చెప్పారని అనందచ్చు కదా. లేదు, అవిశ్వాస తీర్మానమే కాదు, ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు అభివృద్ధిని ఆకాంక్షించి మా పార్టీలోకి రండి అని చెప్పి కూడా అభ్యర్థించేటువంటి అవకాశం మాకు ఉంటుంది. మేము ఎవరిని భయపెట్టలే, ఎవరిని బెదిరించలే, ఎవరికి నేను బుల్డోజర్లు పెట్టలే, ఎవరు వ్యాపారాన్ని లాక్కోలే. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసిన అరాచకాల అవినీతి ఎక్కడైతే ఒక్కొక్కటిగా బయటపడుతున్నారన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉద్దేశాన్ని ఉద్దేశించే విశాఖ నగర మేయర్ ఉప మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు పెట్టి